V3 న్యూస్ లక్ష్యం సమాహితం. నేను మీ సాయిస్దా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని దర్శనానికి భక్తుల రద్దీ. సర్వదర్శనంలో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం. అనంతపురం మద్దికెర మండలాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు. సుద్దబావి వంక భారీ నీటితో పొంగిపొల్లడంతో రవాణాకు అంతరాయం. చేతల్లో ఆరోగ్యం పుస్తకం ఆవిష్కరించిన నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి. పుస్తక రచయిత డాక్టర్ ప్రతిభా లక్ష్మికి అభినందనలు తెలిపిన పలువురు డాక్టర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం మద్దికెర మండలంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తికొండ నుండి బురుజుల మద్దికెర మీదుగా గుంతకల్ వెళ్లే ప్రధాన రహదారిలో ప్రవహిస్తున్న సుద్దబావి వంక భారీ నీటితో పొంగిపొల్లడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. నీటి ప్రవాహం తగ్గిన అనంతరం వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రధాన రహదారిలో సుద్దబావి వంకపై భారీ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ప్రతిభా లక్ష్మి రచించిన చేతల్లో ఆరోగ్యం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి, తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రమణి, పుస్తక రచయిత డాక్టర్ ప్రతిభా లక్ష్మి హాజరై పుస్తక ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితకాలం పెరుగుతున్న క్రమంలో ఎదురవుతున్న అనేక దీర్ఘకాలిక జబ్బుల గురించి అవగాహన ప్రజలు తెలుసుకోవాలని అవసరం ఉందని, సామాన్యులకు అర్థమయ్యే సరళైన తెలుగు భాషలో ఇలాంటి పుస్తకాలు లేవు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉంచుకోవాలని కోరారు. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రమణి మాట్లాడుతూ ఈ పుస్తకం ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టేనని, ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం అని పేర్కొన్నారు. తెలంగాణ ఆయుష్ మాజీ అదనపు సంచాలకులు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం గురించి ఉండే అనేక సందేహాలకు వైద్యులు అందించవలసిన సలహాలు ఇందులో ఉన్నాయని అన్నారు. పుస్తక రచయిత డాక్టర్ ప్రతిభా లక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడం, అలాగే మన ఆరోగ్యం యొక్క బాధ్యత మనమే తీసుకోవడం వల్ల మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ పుస్తకం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు. అది ఎవరికైనా ఇచ్చిన నువ్వు అక్కడ కూర్చున్నా నువ్వురా అక్కడ ఇచ్చిన అయిపోయిందా? విజ్ఞాన కేంద్రంలో చేతల్లో ఆరోగ్యం చేతుల్లో ఆరోగ్యం అనే పుస్తకావిష్కరణ చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజారెడ్డి గారు, రిటైర్డ్ నిమ్స్ డైరెక్టర్ గారు, న్యూరో సర్జన్, అలాగే డాక్టర్ రమణి గారు, రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, అలాగే డాక్టర్ విజయలక్ష్మి గారు,
రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ వచ్చారు. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ పుస్తకంలో సాధారణ సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలు అంటే తలనొప్పి, జ్వరం వంటి వాటి దగ్గర నుంచి అత్యవసర పరిస్థితులు అంటే అగ్ని ప్రమాదాలు జరిగితే, గుండెపోటు వస్తే, పక్షవాతం వస్తే, అలాంటి అత్యవసర పరిస్థితి, గుండె ఆగిపోతే అలాంటి అత్యవసర పరిస్థితుల్లో చేయగలిగిన ప్రాథమిక చికిత్స గురించి, అలాగే దీర్ఘకాలిక సమస్యలు అంటే గుండె సంబంధిత సమస్యలు కానీ, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, అవన్నిటి గురించి, తర్వాత గుండె సంబంధిత సమస్యలకు చేయాల్సిన పరీక్షల గురించి, ప్రతి దాని గురించి ఇవ్వవలసిన ప్రజలకు తీసుకోవాల్సిన అంటే పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన టీకాల విషయాలతో సహా ప్రతి ఒక్క విషయం గురించి ఉంది. సో ఇది సామాన్యమైన భాషలో, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో, అందరికి అందుబాటులో ఉండే, అందరికి అవగాహన కలిగి ఉండవలసిన విషయాల గురించి మాత్రమే ఉంది. సో మన ఆరోగ్యం మన బాధ్యత అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన కలిగిస్తూ వాళ్ళ ఆరోగ్యం యొక్క బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా చేయాలనే ఉద్దేశంతో రాయడం జరిగింది. ఇది ఎక్కువ మందికి అందుబాటులో ఉండి, ఎక్కువ మంది ఇది చదివి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా శనివారం రాత్రి 9:20 ఎన్సీసీ అర్బన్ 1 ఎదురుగా నర్సింగి రాయల్టీ వద్ద వ్యాపారి కిడ్నాప్ జరిగింది. శేషవర్ధన్ రెడ్డి అనే వ్యాపారి తన బిజినెస్ పార్ట్నర్ సుస్మిత వాహనంలో వస్తుండగా ఆంతే క్రాంతి, సందీప్ లు కిడ్నాప్ చేశారు. శేషవర్ధన్ రెడ్డిని కొట్టి చంపుతామని బెదిరించారు. బాధితుడు భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూమ్స్, ఇంటర్స్టేట్, ఇంటర్ సేఫ్టార్, బార్డర్స్, చెక్ పోస్టులను పోలీసులు అలర్ట్ చేశారు. కిడ్నాప్ చేస్తున్న బ్రీజా కార్ కర్నూలు వైపు వెళ్తున్నట్లు గుర్తించి అడ్డాకుల పోలీస్ టోల్ గేట్ వద్ద పోలీసుల టీం పట్టుకుంది. బిజినెస్ లావాదేవీలు ఈ కిడ్నాప్ కు కారణమని పోలీసుల విచారణలో తేలింది. 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ కార్లో ఉండి కొట్టడం ద్వారా ముక్కు మూతి దగ్గర పలిగిపోయి ఆ బ్లడ్ అంతా వీళ్ళ మీద పడడం జరిగింది. వీళ్ళిద్దరే ఉన్నారు. వచ్చింది ఇంకొక అతనికి కూడా డబ్బులు రావాలి, కానీ అతను ఎప్పుడైతే వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని పోదామని అంటే నేను ఇందులో చక్రవర్తి అనే వ్యక్తి కూడా వచ్చాడు, కానీ నేను ఈ కిడ్నాప్ చేసి తీసుకుపోవడం అనే తర్వాత నా డబ్బులు నేను తర్వాత అడుక్కుంటానని చెప్పేసి వాడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు, వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరే తీసుకొని వెళ్ళారు. 2.5 crores. ఈ క్రాంతి అనే వ్యక్తికి 2.5 crores రావాలి. వీళ్ళ శనివారం అరౌండ్ 9:20 or 9:30 ప్రాంతంలో 100 డైల్ కాల్ నార్సింగి రోటరీ 2 నుంచి ఒక వ్యక్తిని ఎవరో ఒక కారులో కొట్టి కిడ్నాప్ చేశారని చెప్పేసి వచ్చిన కాల్ మీద మన నార్సింగి పోలీసులు ఇమీడియట్ గా ఆ స్పాట్ కి, అంటే ఇక్కడే మన పక్కనే ఉన్న నార్సింగి రోటరీ 2కి వెళ్ళి ఎన్సీసీ అర్బన్ ముందున్నది వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అక్కడ విచారిస్తే అక్కడ రోడ్ పాసర్ ఎవరో నేను పోతా ఉంటే 2 కార్లు, ఒక కారు ఆగి ఉంది, ఒక కారు అందులో నుంచి కొట్టి కారులో నుంచి లాగి ఇంకొక బ్రిజా కారులో, మారుతి బ్రిజా కారులో వేసుకొని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి ఒక స్ట్రేంజర్ మన రోడ్ మీద పోతున్న అతను ఫోన్ చేస్తే ఇమీడియట్ గా మన వాళ్ళు శనివారం అరౌండ్ 9:20 or 9:30 ప్రాంతంలో 100 డైల్ కాల్ నార్సింగి రోటరీ 2 నుంచి ఒక వ్యక్తిని ఎవరో ఒక కారులో కొట్టి కిడ్నాప్ చేశారని చెప్పేసి వచ్చిన కాల్ మీద మన నార్సింగి పోలీసులు ఇమీడియట్ గా ఆ స్పాట్ కి, అంటే ఇక్కడే మన పక్కనే ఉన్న నార్సింగి రోటరీ 2కి వెళ్ళి ఎన్సీసీ అర్బన్ ముందున్నది వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అక్కడ విచారిస్తే అక్కడ రోడ్ పాసర్ ఎవరో నేను పోతా ఉంటే
రెండు కార్లు, ఒక కారు ఆగి ఉంది, ఒక కారు అందులో నుంచి కొట్టి. వాసవి హాస్పిటల్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో ఘట్టానికి పునాది వేసింది. వాసవి హాస్పిటల్ ఆధ్వర్యంలో వాసవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు నూతన టెక్నాలజీ పరికరాలతో కంటి ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ లక్డీకపూర్లోని వాసవి ఆసుపత్రిలో కంటి నూతన ఆసుపత్రిని ముఖ్య అతిథి వేర్టెక్స్ ఎండి చక్కా గురుమురళీ మోహన్, విశ్వనాథ్ ప్రాజెక్ట్ ఎండి కుమరవెల్లి శివకుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, వాసవి హాస్పిటల్ చైర్మన్ చంద్రయ్య గౌరిశెట్టి, వాసవి పాలక మండలి సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో పాటు కంటి ఆసుపత్రిని కూడా వాసవి హాస్పిటల్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తేవడం, దీనిలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉన్నదని గురుమురళీ మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల నిరుపేదలకు వైద్యం అందే విధంగా వాసవి ఎంతో తోడ్పాటు అందించడం అభినందనీయమని వారు కొనియాడారు. బెడ్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి ఇంకో ఫ్లోర్ లో పేషెంట్స్ అది వాళ్ళదే సార్. వారందరూ కూడా సక్సెస్ఫుల్ ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. పెద్దలు ఫ్యామిలీ ఒక విజన్ చేస్తూ సంఘానికి సేవ చేస్తున్నటువంటి వారు, వారికి ఈ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు. అమెరికా లాంటి దేశంలో వాళ్ళు గొప్పగా పనిచేయగలుగుతున్నారంటే మరి వారికి ఉన్న ఫీల్డ్ లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు సామాన్యుడిగా కనబడతారు కానీ అసమాజ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎన్ని హౌసింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వారు చేస్తున్నారో మనం చూడాలంటే కూడా దరిదాపులు కూడా వారి కన్ను చూపులకు వెళ్ళలేము మనం. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం జరిగింది. వెంకటగిరి పాలకేంద్రం వద్ద ఉన్న పినాకిని బార్ అండ్ రెస్టారెంట్ లో యువకుడు హత్యకు గురయ్యాడు. 35 సంవత్సరాల వయసు గల బొక్కిసం విజయ్ అనే వ్యక్తిని నరసింహ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. బార్ పక్కనే నిర్వహిస్తున్న కూల్ డ్రింక్ షాప్ లో నరసింహ పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. అవుతానంటారు, కొంతమంది అన్నారు అవుతానంటారు. నేను ఇప్పుడే వచ్చా, అంగట్లో ఉన్నాడు. అవుతానంటారు, కొంతమంది అన్నారు అవుతానంటారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. క్యూ లైన్ లో ఉదయం నుంచి భక్తులు బార్లు తీరారు. సర్వదర్శనంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 2 గంటల సమయం పట్టింది. వీఐపీ దర్శనంలో సైతం గంట సేపు భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా మజ్జిగ, తాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సెలవు కావడంతో కుంకుమార్చన, చండీయాగం, ఖడ్గమాలార్చన, శ్రీచక్ర సవరార్చన, శాంతి కళ్యాణం వంటి అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని దర్శనానికి భక్తుల రద్దీ. సర్వదర్శనంలో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం. అనంతపురం, మద్దికెర మండలాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు. సుద్దబావి వంక భారీ నీటితో పొంగిపొరడంతో రవాణాకు అంతరాయం. చేతల్లో ఆరోగ్యం పుస్తకం ఆవిష్కరించిన నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి. పుస్తక రచయిత డాక్టర్ ప్రతిభా లక్ష్మికి అభినందనలు తెలిపిన పలువురు డాక్టర్లు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. సమాజహితం.